నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వైఎస్ కుటుంబంలో బయటపడిన ఆస్తుల పంచాయతీ అరకొర వాటా ఇచ్చేందుకు మనసు రావటం లేదని షర్మిల మండిపాటు జగన్ లేఖకు గట్టిగా సమాధానం పోలవరం పైలట్ ప్రాజెక్టుగా నిలవాలన్న చంద్రబాబు కేంద్రం ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని ఆదేశం అదే తరహాలో మిగతావి చేపట్టాలని నిర్దేశం కొందరు మంత్రుల పనితీరు నిరాశాజనకంగా ఉందన్న చంద్రబాబు ప్రభుత్వ పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని అసంతృప్తి జిల్లాల్లో పర్యటించాలని ఇన్ఛార్జీలకు ఆదేశం ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సర్కారు దృష్టి రేపు నివేదిక సమర్పించనున్న మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్లో చర్చించాక నిర్ణయమని ఉత్తమ్ వెల్లడి మహారాష్ట్రలో వేడెక్కిన ఎన్నికల రాజకీయం ఎంవీఏ కూటమిలో కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు 85 స్థానాల చొప్పున పోటీకి 3 పార్టీల నిర్ణయం అంకారాలో రక్షణ సంస్థ లక్ష్యంగా పేలుళ్లు 5గురు మృతి 12 మందికి గాయాలు ఇరాక్ సిరియాలోని కుర్దిష్ స్థావరాలపై తుర్కియే వైమానిక దాడులు పూణే వేదికగా నేటి నుంచి న్యూజిలాండ్తో రెండో టెస్ట్ తొలి ఓటమికి బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో టీమిండియా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల పంచాయతీ తారాస్థాయికి చేరింది తండ్రి సంపాదించిన ఆస్తుల్లో తనకు తన పిల్లలకు సమాన వాటా ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని షర్మిల ఆరోపించారు చివరికి అరకొర ఆస్తులు తీసుకునేందుకు అంగీకరించినా అవి కూడా ఇచ్చేందుకు మనసు రావటం లేదని మండిపడ్డారు పంపకాలకు సంబంధించిన ఒప్పందాలను తుంగలో తొక్కారని విమర్శించారు తల్లి చెల్లిపై కేసు పెట్టి కుటుంబాన్ని కోర్టుకి ఇచ్చే నీచ స్థితికి జగన్ దిగజారని షర్మిల దుయ్యబట్టారు వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఆయన సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా ప్రత్యుత్తరమిచ్చారు జగన్ రాసిన లేఖకు బదులుగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖను సంధించారు లేఖపై షర్మిలతో పాటు తల్లి విజయమ్మ సంతకం చేశారు ప్రియమైన జగనన్న అంటూ ప్రారంభించిన లేఖతో షర్మిల జగన్ను అక్షరాలా కడిగి పారేశారు నైతికంగా దిగజారిపోయిన అధఃపాతాళపు లోతుల నుంచి పైకొచ్చి ఇప్పటికైనా తండ్రికిచ్చిన మాటను జగన్ నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు కానీ జగన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తన హక్కుల్ని కాపాడుకోవడానికి చట్టపరంగా ఉన్న మార్గాల్ని ఎంచుకుంటానని స్పష్టం చేశారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన జీవితకాలంలో కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ 4 మనవళ్లు మనవరాళ్లకు సమానంగా చెందారని విస్పష్టంగా ఆదేశించారని షర్మిల లేఖలో గుర్తు చేశారు తండ్రి ఆదేశాల్ని శిరసావహిస్తానని అప్పట్లో జగన్ అంగీకరించారని పేర్కొన్నారు భారతీ సిమెంట్స్ సాక్షి పత్రికలతో పాటు తన జీవిత కాలంలో సంపాదించిన అన్ని ఆస్తులు తన 4 మనవళ్లు మనవరాళ్లకు సమానంగా చెందారని తండ్రి నిర్ద్వంద్వంగా ఇచ్చిన ఆదేశాలతో పాటు ఇప్పటి వరకు ఇద్దరి మధ్య జరిగిన అన్ని చర్చలు సంప్రదింపులు ఒప్పందాలకు తల్లి విజయమ్మే సాక్ష్యమని వివరించారు జగన్ ఎంతో ప్రేమానురాగాలతో చేసిన అవగాహన ఒప్పందంలో ప్రస్తావించిన ఆస్తుల వివరాలు తండ్రి ఇచ్చిన ఆదేశాల్ని పాక్షికంగా నెరవేర్చే విధంగానే ఉన్నాయన్నారు తోడబుట్టిన అన్నయ్యతో వివాదాన్ని కొనసాగించడం కుటుంబాన్ని రచ్చకెక్కించడం ఇష్టం లేక ఆస్తిలో సమాన వాటా పొందేందుకు తనకున్న హక్కుని వదులుకునేందుకు అంగీకరించారని షర్మిల వెల్లడించారు 2019 ఆగస్టు 31న కుదిరిన ఆ ఒప్పందం ప్రకారం తనకు అరకొర ఆస్తులు మాత్రమే సంక్రమించాయని వివరించారు ఒప్పందం అమలు చేసేందుకు జగన్ కు మనసు రావడం లేదని షర్మిల విమర్శించారు ఎంఓయూ ప్రకారం సొంత చెల్లెలు ఆమె పిల్లలకు చెందాల్సిన ఆస్తుల్ని వారికి దక్కకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు తండ్రికిచ్చిన హామీకి తూట్లు పొడుస్తూ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ రాసిన లేఖ చట్ట ప్రకారంగానూ ఒప్పందానికి విరుద్ధంగానూ ఉందని దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేశారు జగన్ లేఖ రాయడం వెనుక ఉన్న దురుద్దేశం తనను తీవ్రంగా బాధించిందని షర్మిల వాపోయారు ఎంఓయూలో తన వాటాగా పేర్కొన్న సరస్వతి పవర్లోని షేర్లు మొత్తం ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే తనకు బదలాయిస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు షర్మిల లేఖలో వెల్లడించారు కానీ సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదన్నారు సరస్వతి పవర్ షేర్లపై తన తల్లికి పూర్తి హక్కులు కల్పిస్తూ జగన్ గిఫ్ట్ డీడ్లపై సంతకాలు చేశారని గుర్తు చేశారు సరస్వతి పవర్లో షేర్లు వదులుకోవడానికి అంగీకరించిన తర్వాత ఇప్పుడు అనవసర వివాదాలు లేవనెత్తుతూ కుటుంబాన్ని కోర్టు కీర్చడం
పద్ధతి కాదన్నారు. తనకు చట్టబద్ధంగా దక్కాల్సిన సరస్వతి పవర్ షేర్లు దక్కకుండా చెయ్యాలన్న దురుద్దేశంతోనే ఈ దురాగతానికి జగన్ ఒడిగట్టారన్నారు. 20 ఎకరాల్లో ఉన్న యలహంక ప్యాలెస్ లో వాటాతో పాటు ఎంఓయూలో పేర్కొన్న ప్రతి అంశాన్ని నెరవేర్చాల్సిందే అని డిమాండ్ చేశారు. లేకుంటే చట్ట ప్రకారం బాధ్యుల్ని చేస్తానని హెచ్చరించారు. తన రాజకీయ జీవితం తన ఇష్టమన్న షర్మిల తన వృత్తిపరమైన వ్యవహార శైలి ఎలా ఉండాలో నిర్దేశించే అధికారం జగన్ కు లేదని తేల్చి చెప్పారు. బహిరంగ వేదికలపై జగన్ కు ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న నిబంధనపై తనను సంతకం చేయమని కోరడం అసంబద్ధంగా ఉందన్నారు. తనకు అన్నగా, తన పిల్లలకు మామగా ఇష్టపూర్వకంగా సంతకం చేసిన ఒప్పందాన్ని తూచా తప్పక అమలు చేయడం జగన్ బాధ్యత అని షర్మిల గుర్తు చేశారు. గతంలో రాసిచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకుంటున్నట్లు ఆగస్టు 27న షర్మిలకు జగన్ రాసిన లేఖ బయటకొచ్చింది. రాజకీయంగా తనను బాధ పెట్టడంతో పాటు వ్యతిరేకించినందునే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చిన వాటాలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తన పట్ల వైఖరి మార్చుకుంటే వాటిని పునరుద్ధరిస్తానని జగన్ పేర్కొన్నారు. ఇరువురి మధ్య సత్సంబంధాలు లేనందున గతంలో ఇచ్చిన వాటాని రద్దు చేసుకుంటున్నట్లు జగన్ తన సోదరి షర్మిలకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆగస్టు 27న రాసిన లేఖను ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన పిటిషన్ కు అనుబంధంగా జత చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదన, వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని ఆయన బతికున్నప్పుడే ఇద్దరికీ సమానంగా పంచారని పేర్కొన్నారు. తన సొంత శ్రమ, పెట్టుబడితో చేసిన వ్యాపారాలకు వారసత్వంతో సంబంధం లేదన్నారు. ప్రేమ, ఆప్యాయతతో కొన్ని ఆస్తుల్ని చెల్లెలు షర్మిల పేరిట బదిలీ చేసి గిఫ్ట్ డీడ్ కింద తల్లి విజయమ్మ పేరుతో కూడా కొన్ని షేర్లు రాసిచ్చినట్లు జగన్ తెలిపారు. న్యాయపరమైన వివాదాలు తొడిగాక భవిష్యత్తులో ఆ ఆస్తులు షర్మిలకు చెందేలా ఒప్పందం జరిగిందని, అవే కాకుండా తల్లి ద్వారా దశాబ్ద కాలంలో 200 కోట్లు ఇచ్చినట్లు జగన్ తెలిపారు. అయినా కృతజ్ఞత లేకుండా షర్మిల వ్యవహరించిందని జగన్ మండిపడ్డారు. తన శ్రేయస్సు గురించి ఆలోచించకపోవడాన్ని ఆమె విచక్షణకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. షర్మిల చర్యలు తనను తీవ్రంగా బాధ పెట్టడమే కాకుండా ఆమెపై ప్రేమ, ఆప్యాయత తగ్గిపోయేలా చేశాయన్నారు. తనకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడినందున ఆమెపై ప్రేమ, ఆప్యాయతలు చూపాల్సిన అవసరం లేదని జగన్ తన లేఖలో స్పష్టం చేశారు. షర్మిల ఆలోచన, ప్రవర్తనలో సానుకూల మార్పొస్తే తిరిగి ప్రేమ, ఆప్యాయతలు పునరుద్ధరిస్తారని జగన్ పేర్కొన్నారు. అందుకోసం తనకు వైఎస్ భారతి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని షరతు విధించారు. రాజకీయంగా తనకు వ్యతిరేకంగా ఉండొద్దని జగన్ మరో లేఖ షర్మిలకు రాసినట్లు తెలుస్తోంది. ఆస్తిలో వాటా కోసం తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లిన జగన్ తమకు నీతులు చెప్పే స్థాయి లేదని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. వారానికి 3 రోజులు ఏపీకి వచ్చే జగన్ కాలక్షేపం కోసం రాజకీయాలు చేస్తూ అసత్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో దళితుల పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించారో జగన్ మర్చిపోయినా గూగుల్ మర్చిపోదని గుర్తు చేశారు. 5 ఏళ్లు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు నీతి సూక్తులు వల్లిస్తున్నారని మంత్రి అనిత ఎద్దేవా చేశారు. ఈరోజు గుంటూరు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడే మాటలను మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడ్డట్టుగా నాకైతే అనిపించింది. 5 సంవత్సరాలు ఏక కూడా వాళ్ళ వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్ మేమేమైనా మాట్లాడితే తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి. అలాంటి ఆవిడ ఈ రోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా మహిళల మీద జరిగిన అఘాయిత్యాల గురించి మాట్లాడలేదు. సాక్షాత్తు ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడింది. నీ దిగజారుడుతనం ఏంటంటే ఆఖరికి ఈ రోజు నీ తల్లి మీద, చెల్లి మీద కూడా ఆస్తిలో వాటా గురించి కోర్టులో వేసుకునే పరిస్థితి నీకు వచ్చింది. నువ్వు ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తున్నావు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ పనులు త్వరగా ప్రారంభించి 2025 చివరి నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్ని ప్రాజెక్టులకు పోలవరం పైలట్ ప్రాజెక్టుగా నిలపాలన్నారు. 2 ఏళ్లు కరువు వచ్చినా నీటికి ఇబ్బంది లేని విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణకు ఏటా 983 కోట్లు మంజూరు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ పనులు 2025 చివరికి పూర్తి కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రణాళిక షెడ్యూల్ను మార్చి ప్రధాన డ్యాం నిర్మాణ షెడ్యూల్ను గుత్తేదారు కంపెనీ నుంచి ముందే తీసుకోవాలని సూచించారు. అమరావతి సచివాలయంలో జలవనరుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్రం విధించిన గడువులోపు పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. అవసరమైతే మేఘా, బావర్ కంపెనీ ప్రతినిధులతో చర్చించి అన్ని ప్రాజెక్టులకు పోలవరం పైలట్ ప్రాజెక్టు నిలవాలని సూచించారు. జలవనరుల సంరక్షణలో సృజనాత్మకంగా ఆలోచించాలని అధికారులను కోరారు. వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే ప్రణాళిక ఉండాలన్నారు.
ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రణాళికను మరింత నవీకరించి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఏడాది వరద నీటిని నిల్వ చేసుకుని 2 ఏళ్లు కరువు వచ్చినా ఇబ్బంది లేని విధంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు చంద్రబాబు దృష్టికి తేగా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 6 ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చారు. పోలవరంతో పాటు చింతలపూడి ఎత్తిపోతల, వంశధార 2వ భాగం 2వ దశ, హంద్రీనీవా కాల్వల వెడల్పు, కుప్పం కాల్వ పెండింగ్ పనులు సహా లైనింగ్, వెలిగొండ ప్రాజెక్ట్, గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై సీఎం చర్చించారు. ఏపీలో ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు ఏటా 983 కోట్లు ఖర్చవుతుందని అధికారులు పేర్కొనగా నిధుల మంజూరుకు చంద్రబాబు అంగీకరించారు. ధాన్యం సేకరణ సహా సంబంధిత సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి రేపు నివేదిక సమర్పించనుంది. శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి చర్యలు చేపట్టనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చే రైస్ మిల్లర్లకే ధాన్యం ఇవ్వాలని, లేని పక్షంలో ప్రభుత్వ గోదాముల్లో వడ్లు నిల్వ చేయాలని భావించిన సర్కారు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. బకాయిలు లేని రైస్ మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ లేకుండానే ధాన్యం ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందుల్ని పరిష్కరించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణకు తోడ్పాటునందించాలని మలేషియాలో పర్యటిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. పామాయిల్ సాగు విస్తరణ, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణ, సాగు విధానాలు, ఉత్పాదకతపై మలేషియా మంత్రి జోహరీ అబ్దుల్ ఘనీతో ఆయన సమావేశమయ్యారు. ఆయిల్ పామ్ సాగుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, పామాయిల్ పరిశ్రమ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారు. అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన మలేషియా మంత్రి త్వరలో తమ బృందం తెలంగాణలో పర్యటిస్తుందన్నారు. అనంతరం మలేషియా ట్రేడ్ చైర్మన్తో సమావేశమైన తుమ్మల మలేషియాతో వ్యవసాయ పరంగా ఉన్న వ్యాపార అవకాశాలపై చర్చించారు. భారత్తో వ్యాపార అభివృద్ధి కోసం తమ దేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మలేషియా ట్రేడ్ చైర్మన్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాల్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. అందులో భాగంగా ఇవాళ ఆదిలాబాద్లో పోరుబాట పేరిట బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ, రైతు భరోసా తదితర హామీలను అమలు చేయని విషయాన్ని ప్రజలకు వివరించనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి జోగురామన్న పాల్గొనే ఈ సభకు ఆ పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా 6 గ్యారంటీల అమలు మరిచిపోయారని మాజీ మంత్రి జోగురామన్న ఎద్దేవా చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో జీఎం అరుణ్ కుమార్ జైన్ ఇవాళ రైలు నిలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా పాల్గొనున్నారు. ఎంపీ నియోజకవర్గాల వారీగా రైల్వేల అభివృద్ధికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇంకా రైళ్ల హోల్డింగ్, కొత్త హాల్ లైన్లు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు తదితర సమస్యల్ని ఎంపీలు రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. విజయనగరం జిల్లా గుర్ల అతిసార ఘటనను ఉదాహరణగా చూపించిన చంద్రబాబు జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు స్పందించలేదని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల్ని నియమించి 15 రోజులైనా ఇంకా క్షేత్రస్థాయి పర్యటనలు ఎందుకు చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని పలువురు మంత్రులకు సూచించారు. జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమించినా క్రియాశీలకంగా ఉండకపోవడంపై నిలదీసినట్లు తెలిసింది. ఉచిత సిలిండర్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులదే అని స్పష్టం చేశారు. మంత్రులు తమ శాఖల విషయాలకే పరిమితం కావద్దని సూచించారు. కొందరైతే వారి శాఖల గురించి కూడా మాట్లాడడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. విపక్షాల ఆరోపణలపై వెంటనే స్పందించాలన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించి వారి విమర్శల్ని తిప్పికొట్టారని సూచించారు. కూటమి పార్టీల నేతలతో సమన్వయం ఉండాలని, కేంద్రం చేస్తున్న పనుల్ని ప్రజలకు చెప్పారని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం వివిధ రూపాల్లో ఇస్తున్న నిధులు వివరించాలన్నారు. ఉచిత ఇసుక విధానం సమర్థంగా అమలయ్యే బాధ్యత మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులదే అని సీఎం స్పష్టం చేశారు. పింఛన్ల మాదిరిగా సిలిండర్ను నేరుగా లబ్ధిదారుకు అందిస్తే బాగుంటుందని మంత్రి నిమ్మల సూచించినట్లు సమాచారం. తనకు ఆ ఆలోచన ఉందన్న చంద్రబాబు 5 రాష్ట్రాలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నందున రాష్ట్రంలోనూ అదే విధానం అమలు చేస్తున్నట్లు సీఎం బదులిచ్చినట్లు సమాచారం. ఏపీ అవతరణ దినోత్సవంగా ఏ తేదీని పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై కేబినెట్లో చర్చ జరిగింది. జూన్ 2న నవనిర్మాణ దినంగా పాటించాలని నిర్ణయించారు.
పొట్టి శ్రీరాములు బలిదానం చేసిన డిసెంబరు 15న ఆయన గౌరవార్థం ఆత్మార్పణ దినంగా పాటించనున్నారు. విశాఖలో భూ కేటాయింపుల్ని రద్దు చేసి తిరుమలలో శారదాపీఠం చేసిన ఉల్లంఘనలపై తరువాత చర్చించారని నిర్ణయించారు. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కారు వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో ఒప్పందం చేసుకుంది. నవంబర్ 30 నుంచి 100 రకాల సేవలను ఒక్క క్లిక్తో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. రేషన్ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, పంటల మార్కెట్ ధరలు, దైవ దర్శనాలు, విద్యార్థుల హాజరు తదితర పౌర సేవలు సులభతరం కానున్నాయి. మొదటి దశలో వాణిజ్య రంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీసు డెలివరీ కోసం రీ-ఇంజనీరింగ్ ప్రక్రియ విధానాలు అమలు చేస్తారు. రెండో దశలో సులభతరంగా పౌర సేవలు అందిస్తారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని 29 విభాగాల్లో 350కి పైగా సేవలను ఇప్పటికే ఏకీకృతం చేసిన ఏపీ ప్రభుత్వం వివిధ విభాగాల అనుసంధానం ద్వారా ఇతర సేవల్ని అందుబాటులోకి తేనుంది. దరఖాస్తులు, బిల్లుల చెల్లింపు అంశాలపై మార్గదర్శకాలు విడుదలయ్యాక వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి వస్తాయి. కాళేశ్వరం న్యాయ కమిషన్ ముందు ఈఎన్సీ నాగేంద్రరావు, సిఈ అజయ్ కుమార్, ఇంజనీర్ ఓంకార్ హాజరయ్యారు. ఆనకట్టల నాణ్యత, నిర్వహణ, డ్యామ్ సేఫ్టీ నిబంధనలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే 3 బ్యారేజీలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 2021 జనవరి వరకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక సిబ్బంది లేరని, ఆ తర్వాతే నియమించినట్లు చెప్పారు. ఓఎండ్ఎం బృందం రామగుండం ఈఎన్సీకి నివేదిక ఇచ్చినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రమాదం జరిగే ముందు తనిఖీలు చేశారా, బ్యారేజీల్లో నీటి నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని జస్టిస్ ఘోష్ అడిగారు. రామగుండం ఈఎన్సీకి మౌఖిక ఆదేశాలు ఉన్నట్లున్నాయని ఈఎన్డీ నాగేంద్రరావు చెప్పారు. లిఖితపూర్వకంగా ఉండాలని కాదా జస్టిస్ ఘోష్ వ్యాఖ్యానించారు. క్వాలిటీ కంట్రోల్ సీఈ స్థాయిలో ఉండి రికార్డ్స్ చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా ఇస్తారని సీఈ అజయ్ కుమార్పై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్పై గొంతు చించుకున్న కోదండరాం మూసీ ప్రాజెక్టు, రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీపై ఎందుకు నోరు విప్పటం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. పదవులు, కమిషన్లు ఇస్తే అంతా బాగున్నట్టేనా అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో పేదల జీవనం అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళుతున్న బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేయడం దారుణమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పరిశ్రమతో చుట్టుపక్కల గ్రామాలతో పాటు ప్రజలకు ఇబ్బందులు వస్తాయన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 3వ రోజు ప్రశాంతంగా ముగిశాయి. అయితే రోజు రోజుకి అభ్యర్థుల సంఖ్య తగ్గుతోంది. నిన్న పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ పరీక్షకు 21,429 మంది హాజరైనట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 1 మెయిన్స్ కి 31,383 మంది అర్హత సాధించారు. తొలి రోజు పరీక్షకు 22,744 మంది, రెండో రోజు జనరల్ ఎస్ఏ పేపర్ 1 పరీక్షకు 21,817 మంది హాజరయ్యారు. మెయిన్స్ కి ఎంపికైన వారిలో 9,566 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలో వృక్షాల పరిరక్షణతో పాటు ప్రధాన రహదారుల వెంట కాలనీల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ, అటవీ శాఖలకు సూచించారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ, హైడ్రా, అటవీ శాఖలతో సమీక్ష నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయిలో చెట్ల పరిస్థితిపై సర్వే చేసేందుకు జోన్ల వారీగా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. కూలటానికి సిద్ధంగా ఉన్న వృక్షాల్ని తొలగించాలని, ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వాల్టా చట్టం అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించే చెట్లను, వాటి కొమ్మలను తొలగించాలని, ఇంకా ఇబ్బందికరంగా ఉంటే సదరు వృక్షాలను ట్రాన్స్లోకేట్ చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. ఉగ్రదాడితో తుర్కియే ఉలిక్కిపడింది. రాజధాని అంకారా శివారులోని టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంపై సాయుధులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా 12 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది విధులు మారుతున్న సమయంలో కొందరు సాయుధులు చొరబడి దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. ప్రవేశ మార్గంలో ఓ వ్యక్తి బాంబు దాడి చేయగా మిగతా దుండగులు లోపలికి ప్రవేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వెంటనే రంగంలోకి దిగిన తుర్కియే సైన్యం 2 సాయుధుల్ని మట్టుపెట్టింది. వారిలో ఒక పురుషుడు, మరో మహిళ ఉన్నట్లు తెలిపింది. ఇది ఉగ్రదాడి అని తుర్కీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. మిలిటెంట్ కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ లేదా పీకేకే ఈ దాడికి పాల్పడినట్లు తుర్కీ అనుమానిస్తోంది. ఉగ్రదాడి నేపథ్యంలో తుర్కీ ప్రభుత్వం వెంటనే ప్రతీకార దాడులు చేసింది. ఇరాక్, సిరియాలోని కుర్దిష్ మిలిటెంట్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. 30కి పైగా స్థావరాల్ని ధ్వంసం చేసినట్లు తుర్కీ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహావికాస్ అఘాడీ కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వస్తోంది. మొత్తం 288 స్థానాలకు గాను కూటమిలోని కాంగ్రెస్, శివసేన, యూబీటీ వర్గం, ఎన్సీపీ, ఎస్పీ వర్గాలు 85 అసెంబ్లీ స్థానాల చొప్పున పోటీ చేయనున్నాయి. ఇప్పటివరకు 270 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు శివసేన యూపీటీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. సమాజ్వాదీ పార్టీ, పీడబ్ల్యూపీ, సిపిఎం, సిపిఐ, ఆప్ను కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. మిగతా సీట్ల పంపకంపై చర్చలు కొనసాగుతున్నట్లు రౌత్ చెప్పారు. మరోవైపు శివసేన యూబీటీ వర్గం 65 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది.